ఫీరు బంగారంతో అలంకరించుకుంటుందంటే అది ఈ ఇజమే. మంచిది. భయాల గురించి మాట్లాడుతున్నా కదా, ఎవడేమనుకుంటాడో అని భయం. అంతెందుకు, ఎవరైనా ప్రసంగం చేయాలంటే, వాక్యం చెప్పాలంటే భయం. నేను సరిగా చెప్పగలను లేదు, చెబితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదు, నన్ను చూసి నవ్వుతారేమో. పాట పాడాలంటే భయం, నాకు సరిగా పాడడం వచ్చో రాదు, నాకన్నా బాగా పాడగలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు, అందరూ నవ్వుతారేమో. ఇలాగా భయాలు భయాలు భయాలు. సొసైటీ ఏమనుకుంటుంది, రోగం వస్తుందేమో. అన్ని భయాల కంటే మించినది మరణ భయం కదా. మరణ భయం అన్నిటికంటే మించింది. మానవ జాతిని గుప్పిట్లో పట్టి బంధించి ఏలుతున్నది. మరణ భయమే మానవ జాతిని ఏలుతుంది. ఆ మరణాన్ని యేసుప్రభు అవలీలకు గెలిచేశాడు. అది నేను చెప్తున్న పాయింట్. ఇన్ని రకాల భయాలు, భయాల మీద ప్రసంగం కాదు నేను చేసేది, జయము మీద ప్రసంగం. ఇన్ని భయాలు, సోషల్ రిజెక్షన్ అండ్ అపోజిషన్, సమాజ ద్వేషం, జన విద్వేషం యేసుప్రభు కూడా ఎదుర్కొన్నాడు, ప్రవక్తలందరూ ఎదుర్కొన్నారు. ఎన్నో రకాలు. పేదరికం అంటే భయం, ఆర్థిక ఇబ్బందులు అంటే భయం, అప్పు చేయాలంటే భయం, అప్పు చేస్తే తీర్చలేనేమోనని భయం, పిల్లలు పుట్టరేమోనని భయం, పుడితే పిల్లల్ని సరిగా పెంచలేనేమోనని భయం, వాళ్ళని సెటిల్ చేయలేక, వాళ్ళను సరైన విధంగా సొసైటీలో నిలబెట్టకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి, సమాజం ముందు ఎవరు నన్ను గౌరవిస్తారు, నా బాధ్యత సరిగా నిర్వర్తించకపోతే నా మనసుకైనా బాధే కదా, పిల్లలను సరిగా సెటిల్ చేయలేనేమో. అన్ని భయాలు 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 భయాలు. భయాలన్నిటికంటే గొప్పది, ప్రతి ఒక్కరిని భయపెట్టేది మరణం. ఆ మరణాన్ని యేసు ప్రభు వారు ఉఫ్ అని ఊది పారేశాడు. మరణాన్ని గెలిచిన యేసు నీలో ఉన్న తర్వాత ఇంకా మరణం అంటేనే నీకు భయం లేనప్పుడు ఇంకా ఏదంటే భయం? నీకు భయ కారణమే లేదు, భయ కారణమే లేదు. భక్తుల జీవితాలు చూడండి. ఎలీషా మరణకరమైన రోగంతో పీడించబడ్డాడు, పరదేశుకు పోలేదా? ఆయన ముసలి ప్రాయంలో మరణ పడక మీద ఉండి కూడా అద్భుతాలు చేశాడు, ప్రవచనాలు చెప్పాడు. ఆయన మరణించిన తర్వాత ఆయన ఎముకలను వాడుకొని దేవుడు అద్భుతాలు చేశాడు. అవును, జబ్బు చేసింది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, దాంట్లో పెద్ద భయపడాల్సిందేమున్నది? జైల్లో వేశారు, పౌలుని జైల్లో వేశారు, జాన్ బన్యన్ని జైల్లో వేశారు, రిచర్డ్ ఓమ్రాన్ గారిని జైల్లో వేశారు. ఏమైంది? ఏమవుదు. కొంతమందికి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటే భయం. వాళ్ళు ఉన్నదే మన కొరకు, వాళ్ళ పేరే రక్షక భటులు, సమాజాన్ని పరిరక్షించే భటులు. వాళ్ళు ఉన్నది ప్రజల సేవ కొరకండి. నీకు అన్యాయం జరిగితే నిన్ను కాపాడటానికి ఉన్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళేం క్రూర మృగాల్లా కాదే, వాళ్ళు మనుషులు, చట్టాన్ని పరిరక్షించే వాళ్ళు. వెళ్ళడుగు అంటే కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదండి అంటే అలాగే ఎప్పుడు అనుకోవద్దు. అదొక డిపార్ట్మెంట్. ఒక్క ఆఫీసర్ కరప్ట్ అయి ఉండొచ్చు, అది లేనిది ఎక్కడ మన దేశంలో కరప్షన్ ఎక్కడైనా ఉంది. అయినా సరే ఆయన పై అధికారి ఉంటాడు, ఒక సిస్టమ్ అది. నీ ఇష్యూ ప్రజల ముందుకు, మీడియా ముందుకు, ఎస్పీ దాకా, డిఎస్పీ దాకా, ఇన్స్పెక్టర్ జనరల్ దాకా, ఇంకా మించిన గవర్నర్ దాకా వెళ్ళొచ్చు. న్యాయం కొరకు పోరాడే సిస్టమ్ ఉంది. ఒక్క ఆఫీసర్ నీకు న్యాయం చేయకపోతే నువ్వు ఆ వ్యవస్థను మొత్తం ద్వేషించాల్సిన అవసరం లేదు. తెలియాలి, నీకు పనులు ఎట్లా చేసుకోవాలో తెలియాలి. అబ్బాయి నాకు ఇష్టం లేదండి, నాకు భయం అండి,
కొంతమంది కోర్టు కేసు అంటే భయం. అది ఎందుకో నాకు అర్థం కాదు. అసలు కోర్టు ఉన్నదే మనకు న్యాయం చేయడానికి, దాని పేరే న్యాయస్థానం. ఆ కోర్టులో న్యాయం జరగదండి అంటే మరి ఎక్కడ జరుగుతుంది? దండు పట్టుకుని బయలుదేరుతావు, ఉగ్రవాది అవుతావా, ఏదో ఎన్కౌంటర్లో పోతావు, అప్పుడు న్యాయం జరుగుతుందా? మరి వ్యవస్థను వాడుకోవాలి. చట్టబద్ధమైనటువంటి మార్గాలు ఉన్నప్పుడు చట్ట విరుద్ధమైన మార్గాలకు సమాజం ఒడిగట్టకూడదు, పూనుకోకూడదు. సమస్య పరిష్కారానికి చట్టబద్ధమైన అవకాశాలు మన కళ్ళ ముందే ఉన్నప్పుడు చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు ఒడిగట్టకూడదని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఆయన ఎంత పెద్ద మేధావో చూడండి. ఎవరైతే వ్యవస్థను ఎలా వాడుకోవాలో తెలుసుకోలేదో వాళ్ళే తప్పుదారి పడతారు. వ్యవస్థను వాడుకోవడం తెలియాలి. మన ఊరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, న్యాయం జరగలేదు, పై అధికారి దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి కట్టుకుని నీకు అన్యాయం చేయరు కదా. నీ విరోధులు ఎవరికైనా ఒకరు లంచం పెట్టవచ్చు, మొత్తం వ్యవస్థకే లంచం పెట్టలేరు కదా. ఎప్పటికైనా నిజం నిప్పు లాంటిది, గుప్పుమని బయటకు వచ్చేస్తుంది. కొంచెం టైం పట్టవచ్చు. ఇప్పటికిప్పుడే న్యాయం జరగకపోతే ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది. అన్యాయం అంటే భయం, గొడవలంటే భయం, సమాజ ద్వేషం అంటే భయం, పోలీస్ స్టేషన్ అంటే భయం, కోర్టు అంటే భయం. ఇవన్నీ తిరిగాను నేను. కోర్టులు తిరిగాను, పోలీస్ స్టేషన్లు తిరిగాను. నా కోసం కాదు, ఇతరుల కోసం. నా మీద ఎవరు కేసు పెట్టలేదు. అయితే సివిల్ కేసు, విడాకుల కేసు ఒకటి అంతే, అంతకన్నా ఇంకేం. అదొకటే కేసు. కానీ మిగతా వాళ్ళ కొరకు చాలా కేసులు అయితే నేను వెళ్ళి నిలబడ్డా, సహాయం చేశాను. నేను సహాయం చేసిన ప్రతి ఒక్కరు గెలిచారు. దేవుని మహాకృప. ప్రభునందు ప్రియులారా, భయం 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 గుప్పిట్లో బ్రతకొద్దు. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవులారా, మీకు భయకారణం లేదు. కోర్టుకు భయపడొద్దు. సమాజంలో ఉన్న నిష్కారణ ద్వేషానికి భయపడొద్దు. ఎవరేం దొంగ కేసులు పెడతారేమో, జైల్లో పడేస్తారు, అంత గుడ్డోళ్ళు కాదండి అందరూ. సమాజం అంతా గుడ్డిది కాదు. సమాజంలో వ్యవస్థ, ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ అంత గుడ్డిది కాదు. అంత బండగా ఆయన చేయలేరు. ఈ రోజుల్లో అయితే మీడియా ఉంది. ఏ అన్యాయం జరిగినా ముందు మీడియా వచ్చేస్తుంది. వాడుకోవాలి. నీకు జరిగే ప్రతి సంఘటన మీడియా దృష్టికి వెళ్ళగలిగితే నీకు హాని చేయడానికి వ్యవస్థ అయినా భయపడుతుంది. అలాంటి ప్రొటెక్షన్ ఉంది. అందుకే ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి 4 స్తంభాలలో లెజిస్లేచర్ ఉంది, జ్యుడిషియరీ ఉంది, ఎలక్టరేట్ ఉంది, అలాగే పత్రికా రంగం. పత్రికలు అదొక మూల స్తంభం, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీని నిలబెట్టే ఒక పిల్లర్ పత్రికా రంగం. కాబట్టి వాడుకోవాలి. ఎందుకు భయపడుతున్నారు? నేను మామూలు మనిషినే, రకరకాల ఫోబియాల్లో పుట్టి పెరిగాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చి నన్ను చెక్కటం, మలచడం మొదలుపెట్టాక అన్ని భయాలు తీసేశాడు ఆయన. రోగ భయం లేదు, మరణ భయం లేదు, సమాజ విద్వేషం అంటే భయం లేదు, కోర్టు కేసులు అంటే భయం లేదు, పోలీస్ స్టేషన్లు మన మిత్రులే, తప్పక మనకు సాయం చేస్తారు. మొత్తం ప్రపంచమే మనకు అనుకూలం యేసు మనతో ఉంటే. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదన్న అన్ని భయాలు పోయినాయి. ఇంక మరణ భయం అసలే లేదు. ఒక్క భయం మిగిలింది. అన్ని భయాలు పోయి ఒక్క భయం మిగిలిందండి. అదేంటంటే భయం అంటే భయం. నాకు భయపడడం అంటే భయం. ఐఎమ్ అఫ్రైడ్ టు బి అఫ్రైడ్, సో ఐ డోంట్ బి అఫ్రైడ్. భయపడాలి అంటే భయం, కాబట్టి భయపడని కానీ అర్థం. అంటే అంతగా క్లియర్ అయిపోయింది. ఆల్ ఫియర్స్ ఆర్ క్లియర్డ్ అండ్ రిమూవ్డ్ ఫ్రమ్ మై హార్ట్. దట్ మస్ట్ బి ద స్టేటస్ అండ్ స్టేచర్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి.
క్రైస్తవులారా, మీరు భయపడొద్దు. మీరు భయపడుతున్నారంటేనే అది రాంగ్ స్టేట్ ఆఫ్ మైండ్. దేనికి భయపడొద్దు. స్వామి వివేకానందుల వారు చెప్పారండి, భయం అనేది బలహీనత, బలహీనత అనేది నీకు మరణం, భయపడొద్దు అని స్వామి వివేకానందుల వారు చెప్పారు. మనం క్రైస్తవులు, ఆయన క్రైస్తవుడు కాదు. వివేకానందుల వారు క్రైస్తవుడు కాదు, ఆయన హిందూ ధర్మంలో ఉన్నాడు. నువ్వు నేనేం నమ్ముతున్నావు? మనం దేవుని బిడ్డలము, యేసు రక్తం ద్వారా దేవునితో సమాధాన పడ్డా మన స్పెషల్ పీపుల్ అని. అవును, మరి లోక సంబంధికి ఉన్న పాటి ధైర్యం నీకు లేకపోతే ఎలాగా? నాస్తికుడుకున్న ధైర్యం నీకు లేకపోతే ఎలాగా? చైర్మన్ మావో గారు అన్నారట, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప ఏం పోదు, పోరాడండి, తెగించండి అనేసి. పోరాడండి, పోరాడండి, ఎందుకు భయపడుతున్నారు? ఏం పోతుంది? పోవటానికి ఏముంది నీ దగ్గర? అన్ని పోగొట్టుకొని బానిస అయ్యావు. ఇప్పుడు పోరాడితే పోయేది ఏమున్నది? అసలు నీ దగ్గర ఉండి చచ్చింది ఏంటి పోవడానికి? పోరాడండి, పోయేదేం లేదు. పోతే కనుక ఒకవేళ నీకున్న బానిస సంఖ్యలు పోతాయి అంతే. అంత ధైర్యం దూరిపోసాడు ఆయన. ఆయన దేవుని బిడ్డ కాదు, ఆయన పరలోకంలో పరదేశంలో ఉంటాడనే నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే దేవుడు లేడని చనిపోయాడు ఆయన. దేవుడు ఉన్నాడని నమ్మి యేసు రక్తం ద్వారా దేవునితో సమాధాన పడితే పరలోకంలో ఉంటారని నమ్మకం గ్యారంటీగా చెప్పొచ్చు. మిగతా వాళ్ళది అంత గ్యారంటీగా, మరణ పడక మీద వాళ్ళు సెలవు మీద దొంగలాగా మారు మనసు పొందితే తప్ప ఇంకా ఉండలేరు, పరలోకానికి రాలేరు. అలాంటి ఈ లోక సంబంధులు, ఆస్తికులు, నాస్తికులు ధైర్యం 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 అని వాళ్ళు మాట్లాడుతుంటే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు బిక్కు బిక్కు అంటే భయం భయంగా బతుకుతాడు. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ నాన్ సెన్స్. దిస్ ఈజ్ నాన్ సెన్స్. కావాలని అంటున్నాను, ఎ క్రిస్టియన్ బీయింగ్ అఫ్రైడ్ ఈజ్ నో సెన్స్ ఎట్ ఆల్. క్यों डरता है आप? किस बात की है डर? बोलो. అంటే ఈ రీజన్ ఉందండి నాకు, ఇది దీన్ని బట్టి భయపడడం న్యాయం అని చెప్పగలవా? క్రైస్తవుడు భయపడడం అన్యాయం, క్రైస్తవుడు భయపడడం అజ్ఞానం, క్రైస్తవుడు భయపడడం హేతు విరుద్ధం, ఇల్లాజికల్. దెర్ ఇస్ నో లాజిక్ టు సపోర్ట్ ఎనీ ఫియర్. ఎందుకంటే అన్ని భయములకు పరిష్కారం సిలువలో జరిగిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. సిలువలో యేసు పొందినటువంటి ఆ శ్రమలు, గాయాలు, ఆయన కార్చిన రక్తం, ఆయన పొందిన మరణం, మళ్ళీ ఆయన పొందిన పునరుద్ధానం. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నిబ్బరమైన బుద్ధి గలవారై